ఏఐ వచ్చిన తర్వాత సమూల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఐటీ ఇతర పనులు ఈజీగా ఫినిష్ అవుతున్నాయి. ప్రతి మొబైల్ ఫోన్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే కృత్రిమ మీద ఉపయోగిస్తుంటే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని గూగుల్ కంపెనీ హెచ్చరించింది. ఏఐ యాప్లో ప్రతి విషయాన్ని ఎంటర్ చేయొద్దని గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన ఏఐ జెమినీ యాప్లో కీలకమైన వ్యక్తిగత వివరాలు స్టోర్ చేసుకోవద్దని గూగుల్ సూచించింది. మొబైల్లో చాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు ఏఐ యాప్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం తమ జెమినీ ఏఐ యాప్ బెటా వర్షన్లా వర్క్ అవుతుందని తెలిపారు. అయితే యాప్ పరిశీలనలో బయటపడిన వివరాలను పరిశీలించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఓ వార్నింగ్ ఇష్యూ చేసింది. మొబైల్ వినియోగదారుల కోసం తయారు చేసిన ఏఐ యాప్లలో డేటా చాలా రోజుల పాటు ఉండిపోతుందని గూగుల్ పేర్కొంది. జెమినీ యాప్లో అయితే 3 ఏళ్ల పాటు ఆ డేటా డిలీట్ కాదని తెలిపింది. యాప్ మొత్తాన్ని డిలీట్ చేసినా సరే గతంలో మీరు నమోదు చేసిన వివరాలు తొలగిపోవని వివరించింది. ఈ కారణంగా ఏఐని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఏర్పాట్లేనని వెల్లడించింది. జెమినీ యాప్లో ఎంటర్ చేసే వివరాలను యాప్ మరో చోట స్టోర్ చేస్తుందని, దాంతో యాప్కు కానీ అప్పటి వరకు మీరు చేసిన చాటింగ్కు కానీ లింక్ ఉండదని గూగుల్ తెలిపింది. యాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని 3 ఏళ్ల పాటు నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.